విధి ఆ చిన్నారిని పరీక్షించింది. శరీరం సహకరించకపోయినా, పేదరికం అడ్డు నిలిచినా ఆమె మాత్రం వెనుకడుగు వేయలేదు. తల్లి తన బిడ్డ కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తే ఆ బిడ్డ పట్టుదలతో 10వ తరగతి గట్టెక్కింది. ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన కొండూరి రేణుక సాధించిన విజయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేశవాపురానికి చెందిన కొండూరి శారద జానయ్యల కుమార్తె రేణుక. పుట్టుకతోనే ఎదుగుదల లేని శరీరం, కేవలం 2.5 అడుగుల ఎత్తు, కనీసం కిలో బరువు కూడా మోయలేని పరిస్థితి, సొంత పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న రేణుకకు చదువుకోవాలనే తపన మాత్రం మొండిగా ఉండేది. బిడ్డ కోరికను చూసి ఆ తల్లి మనసు కరిగిపోయింది. వ్యవసాయ పనులను వదులుకొని కుసుమంచిలో ఒక దుకాణంలో పనికిలో చేరింది. రోజు తన బిడ్డను ఎత్తుకుని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు తీసుకెళ్లేది. అలా తల్లి పడ్డ కష్టానికి, బిడ్డ పట్టుదలకు నేడు ప్రతిఫలం దక్కింది. ఇటీవలే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో రేణుక 232 మార్కులతో ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వైకల్యం అనేది శరీరానికే కానీ ఆలోచనకు కాదని నిరూపించిన రేణుకపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. అండగా నిలిచిన ఆ తల్లి ప్రేమే ఆమె విజయానికి పునాది అని నెటిజన్లు కొనియాడుతున్నారు.